20 years of excellence. Sun International Institute of Tourism and Management. అన్న ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్కోప్ పెరిగింది. అంటే ఇప్పుడు జబర్దస్త్ లాంటి షోస్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కానీ అందులో పర్ఫామ్ చేసే ఆర్టిస్టులు కానీ పెరిగిపోయారు. అంటే ఈ టైంలో పెద్ద స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ పండించి టికెట్ కొనుక్కొని థియేటర్కి రావాలంటే జనాలు ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ జరగాలి ఎంటర్టైన్మెంట్. అంటే మీకు ఈ సిచ్యువేషన్ టఫ్ అనిపిస్తుందన్న ఏమన్నా? అంటే థియేటర్కి జనాలు రావటం కానీ, అంటే ఇంత ముందుతో పోల్చుకుంటే అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్కోప్ పెరిగేసరికి రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది, మీమ్స్ అన్నట్టు రకరకాల ఎంటర్టైన్మెంట్ ఏదో రకంగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. ఇవన్నీ పెరిగిన తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఏ రీజనల్ లాంగ్వేజ్లోనే 330 కోట్లు ఏ సినిమాకి లేదు, ఆ సినిమాకి తప్ప. అదే అంటున్నానన్న. సినిమా తర్వాత విసిపి, విసిఆర్, సిటీ కేబుల్ టీవీ, ఉపగ్రహ ఛానల్స్, ఇవాళ ఓటీటీ, ఇవన్నీ డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పినట్టు అన్నీ రిజిస్టర్ మ్యారేజ్లు అన్న. సినిమా అనేది కళ్యాణ మండపంలో చేసుకున్నప్పుడు అవన్నీ ఉన్నా కూడా సినిమా ఆడుతుంది కదా, రేపు ఏంటో నాకు తెలియదు. ఇవన్నీ వచ్చినప్పుడు అలాగే అన్నారన్న. ఇప్పుడు మా చిన్నప్పుడు ఇప్పుడు స్కై ల్యాబ్ అని ఏదో పడిపోతుంది, మన అందరం చచ్చిపోతాం అన్నారంట. అందరూ జనాలు ఆస్తులు అమ్మేసిన శుభ్రం తినేస్తే ఆగేశారు. ఉన్నాయని కోళ్ళు కోసుకొని అన్ని తినటమేనంట. అది పడలేదు, ఇక్కడ ఆస్తులు దొబ్బినాయి. సో సినిమా ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావు నన్ను అలా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్స్ని ఏది మనం తక్కువ అంటలేదు. జబర్దస్త్ నాకు తెలిసి 2013లోనో 14లోనో స్టార్ట్ అయింది. 11 ఏళ్ళ నుంచి జబర్దస్త్ ఆ రేటింగ్ తోటి కంటిన్యూ అవుతున్నప్పటికీ సినిమాలు ఆడుతూనే ఉన్నాయి అన్న. సినిమా హిట్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా 10 to 15. 100 సినిమాలు వస్తే 15 ఆడినాయి. కొన్ని యావరేజ్ అవుతే, కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వచ్చు, కానీ అన్ని సినిమాలు కొబ్బరిగా కొట్టే స్టార్ట్ చేస్తారు కదా. ఇంతకు దాడి చెప్తే కొంచెం ముదర మాటల కింద ఉంటాయని నేను చెప్పట్లేదు. థింగ్ ఏంటంటే ఇవన్నీ ఉన్నా కూడా జనాలు థియేటర్కి మంచి సినిమా తీస్తే థియేటర్కి వెళ్ళి చూడడానికి ఏమాత్రం వెనకడిగేయట్లే. మనం అంటే పరిశ్రమ జనాలు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ మంచి సినిమా తీయడానికి ట్రై చేయటమే అంతే. అన్నీ మంచి సినిమాలుగానే స్టార్ట్ అవుతాయి. అది రూపాంతరం చేసే క్రమంలో ఏదైనా అవ్వచ్చు. ఎవరో ఫ్లాప్ సినిమా తీయాలని అనుకోరు కదన్న. సో ఏంటంటే ప్రతిదాని వెనకాల కష్టం ఉంటుంది, ప్రతి ప్రాజెక్ట్ వెనకాల కష్టం ఉంటుంది. టెక్నీషియన్స్ది, ఆర్టిస్టులది, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గారిది, దాని కథ రాసుకుని మాటలు రాసుకుని దాన్ని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ చేసిన డైరెక్టర్ గారిది, అందరి కష్టం ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ ఇది చాలా కొత్త విషయంలో చెప్పాను, అందరికీ తెలిసిన విషయాన్ని. బాక్స్ ఆఫీస్ సరికొత్త ఫార్ములా ఏంటంటే సినిమా థియేటర్లో ఆడాలంటే ఒకటి ఎంటర్టైన్మెంట్ లేదా ఎక్స్పీరియన్స్, ఈ రెండే అన్న. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. ఆ సినిమా ఒక కొత్త అనుభూతిని, ఒక కొత్త ప్రపంచంలో కన్నా తీసుకెళ్ళాలి, లేకపోతే నీకు ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వాలి. సో అందులో సినిమాని జనాల్ని థియేటర్కి రావడానికి చేసి బలమైన సాధనం, బలమైన ఆస్పెక్ట్ కామెడీ అన్న. ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాం అలాగే చూస్తారు కదా. రిపీటెడ్ చూడకపోతే 330 కోట్లకి డ్రాస్ ఏంటన్నా. 330 కోట్లు అసలు పెద్ద అమౌంట్ కదా. ఎన్నిసార్లు చూసి ఉంటారు? ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు. అదే అన్న ఒక రీజనల్ లాంగ్వేజ్ అంటే హిందీ కాదు, హిందీలో వచ్చి ఉంటాయి. వాళ్ళకి 6-7 స్టేట్లు ఉన్నాయి కాబట్టి. మన సౌత్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్లో అది సంక్రాంతి సీజన్లో పక్కన డాకు మహారాజ్ ఇట్టు గేమ్ చేంజర్ కూడా దానికి వచ్చిన ఓపెనింగ్ దానికి పడింది. అయినా సరే 330 కోట్లు వసూలు చేసిందంటే సూపర్. అది మామూలు విషయం కాదు. అంటే ఒక సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో హీరోని ఎంత గుర్తుపెట్టుకుంటారో కమెడియన్స్ కూడా అంత గుర్తుపెట్టుకుంటారు. అంటే కామెడీని ఎంజాయ్ చేసే జనాలు డెఫినెట్గా ఆడియన్స్ కామెడీని ఎంజాయ్ చేయడానికి వస్తారు. సంబంధించిన హీరో డ్యాన్స్లు, ఫైట్లు అన్నీ చూస్తారు. సో ఆ హీరోని అందరూ ఇప్పుడు ఏమవుతుందంటే కమెడియన్స్ చిన్నగా పాపులర్ అయిపోయిన తర్వాత కొన్ని సినిమాల తర్వాత హీరోగా టర్న్ అవుతున్నారు. అంటే హీరోగా టర్న్ అవ్వటం అంటే వాళ్ళకున్న పాపులారిటీ దానివల్ల లీడ్ రోల్స్. అంటే ఒక డైరెక్టర్ ఇప్పుడు ప్రవీణ్ని హీరోగా పెట్టి చేస్తే బాగుంది, ఇప్పుడు ఆయనకు సపరేట్ ఆడియన్స్ ఉన్నారు, ఆయన ఎంటర్టైన్మెంట్ నచ్చుద్ది అని. సో ఇప్పటివరకు బ్రహ్మానందం గారు చేశారు, తర్వాత వెన్నెల కిషోర్ గారు చేశారు, నెక్స్ట్ సునీల్ గారు చేశారు, వేణుమాధవ్, ఇలా అందరూ కమెడియన్స్. సత్య కూడా చేశాడు, మన సత్య కూడా రీసెంట్గా చేశాడు హీరోగా. ఇది మన ఒకటి ఓటీటీ వచ్చింది సోనీలో, దాని తర్వాత కూడా లీడర్లో ఇంకో సినిమా కూడా చేశాడు. సో ఇప్పుడు మీ టర్న్
అంటే మీరు అన్నట్టు నన్ను ఏదో హీరోని చేద్దామని కంకణం కట్టుకోవడం అలా కాదు. డైరెక్టర్ ఎస్జే శివ ఒక మంచి కథ రాసుకున్నాడు, బాగుంది కథ. ఆ కథకు అనుకోకుండా మేము వినయ్ అనే ఒక రైటర్ ద్వారా మేము కలిసాం. ఇలా ఒక కథ ఉందన్న, మీరు చేస్తే బాగుంటుంది అన్నాడు. విన్నాను. ఒక 5 కుర్రోళ్ళు కథ, 5గురిలో ఒకడు లీడ్ చేస్తూ ఉంటాడు. అంటే వయసులో పెద్దోడు వాళ్ళకంటే. ఓకే. వాళ్ళుండి ఇంట్లో కూడా ఆ రూమ్ బయట పెద్ద మనిషి అని రాసి ఉంటుంది, నా రూమ్ బయట. ఓకే. నేనే వాళ్ళందరికీ హెడ్ కింద ఉంటాను. 5 కుర్రోళ్ళకి ఒక కళ ఉంటుంది. ఆ కళ సాకారం 5 కుర్రోళ్ళకి కాదు, నా క్యారెక్టర్కి ఒక కళ ఉంటుంది. 4 దానికి యునానిమస్గా నీ కళ తీరాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ కళ సాకారం చేసుకునే క్రమంలో మేము ఎదుర్కొన్న ఇబ్బందులు, మా జీవితంలోకి ఎవరు వచ్చారు అనేది కదా. ఇంట్రెస్టింగ్. ప్రస్తుతానికి అంతవరకు చెప్పగలుగుతాను రిలీజ్. ఓకే. అంటే ఫస్ట్ ఈ సినిమా అనౌన్స్మెంట్ ముందే ఉన్నా బకాసుర రెస్టారెంట్, ప్రవీణ్ బకాసుర రెస్టారెంట్ అది మా పిఆర్ మామూలుగా ఏదైనా రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాడేమో. అందరూ ఇప్పుడు మామూలుగా కమెడియన్స్ కానీ ఆర్టిస్టులు నట్లు సినిమాలతో పాటు బిజినెస్లోకి దిగుతున్నారు కదా. అది పిఆర్ఓ ఏలూరు సీన్ గారు ఫస్ట్ రోజు మర్నాడు బకాసుర రెస్టారెంట్ ఫస్ట్ లుక్ లాంచ్. అవును. ముందు రోజు ఇలా వేయించాడు అన్నింటిలోనే. వేస్తే అందరూ ఫోన్ చేయండి, రెస్టారెంట్ పెడతారు ఏంటి, హోటల్ పెడతావా, కాపీ హోటలా అని ఒకటి మా సైడ్ నుంచి. నేను చెప్పలేను, లేదు అది మా సినిమా చేసాం కదా, దాని ఫస్ట్ లుక్ కోసం అంటే ఎవరున్నారన్నా నేనే మొయ్యాలి కదా. అవును. సో అందులో ఉన్నది నేను, కృష్ణ భగవాన్ గారు, వైవర్ష, గరుడారామ్, 4. మిగతా ఆల్మోస్ట్ కొత్త నటీనటులతో వెళ్ళాం. సో నేను ఎక్కువ మొయ్యాలి కాబట్టి ఏదో ఒకటి చేయకపోతే ఆ క్యూరియాసిటీ రాదు జనాలకి. సో ఏలూరు సీన్ గారి ప్లాన్ అది. మర్నాడు బకాసుర రెస్టారెంట్ మూవీ ఇది ఫస్ట్ లుక్ అని రిలీజ్ చేశాను లోగో. అది ఇదంటే ఫస్ట్ టైము అంటే ఎంటర్టైన్మెంట్, మిస్టరీ ఎంటర్టైన్మెంట్, ఇలా రకరకాల. హంగర్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సినిమాకి అదే మరి బకాసుర రెస్టారెంట్ హంగర్ ఎంటర్టైన్మెంట్ అన్నారు. అదేంటి హంగర్ అంటే ఒక కొత్త జానర్ ఓపెన్ చేశారు ఈ సినిమాతో. ఒకడికి ఆడి కోరికల్లా తినడం అన్న, అది టీజర్లో వదిలేం కాబట్టి అది చెప్పొచ్చు. సో అక్కడ మరి ఆకలితో కూడినటువంటి ఆశయాన్ని పండించి ప్రయత్నం చేసాం. అది రేపు వద్దున జనాలు తీర్పు ఎలా ఇస్తారు చూడాలి. అంటే ఏంటి అంటే అందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది అన్న. ఓవరాల్గా అది నువ్వు చూస్తే, నేను ఇందాక మీకు చెప్పా, అది హీరో విలన్నా రేపిస్టా శాడిస్టా ఏదైనా మన మెటీరియల్ ఏంటి మనం ఏంటి నాకు ఒక ఐడియా ఉంది. నాకు ఏదైనా ఇదే అన్నీ చేసుకుంటా వెళ్ళాలనేది ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు నా డైరెక్టర్, మా గురువు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన వేషానికి ఇలా చేసుకుంటాను, ఇలా చేసుకుంటాను. ఆయన ఒప్పుకుంటే వద్దు బాగోదంటే ఓకే అక్కడతోటి. సో నాకు ఏదో వెరైటీగా చేసుకుంటా అలా వెళ్ళాలి, ఒక నటుడుగానే ఉంది. ఆ క్రమంలో వచ్చిన ఒక సినిమా ఇది. అంతే తప్ప నువ్వు హీరోవా విలన్నవా అంటే అది ముఖ్యమైన పాత్ర, లీడ్ రోల్, ముఖ్యమైన పాత్ర. సినిమా గురించి చెప్తా. సినిమా కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, చిన్న హారర్ ఎఫెక్ట్ ఉంటుంది, మిగతా అంత హాస్యం, సూపర్ ఎమోషన్ ఉంటుంది అన్న. ఎలా అంటే నీ లైఫ్లోకి ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చాడు, 10 మంది వస్తే 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు. వాళ్ళు మళ్ళీ నీ లైఫ్లోంచి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఓకే. అప్పుడు నువ్వు చాలా సఫర్ అవుతావు తెలియకుండా. చాలా చాలా రోజులు ఉంటుంది ఆ పెయిన్. అది ఆడమగ మధ్యలోనే కాదు, మగ మధ్యలో కూడా ఒక ప్రాణ స్నేహితుడు అనుకో, ఎమోషన్ అంతే. మొన్న ఎక్కడో చెప్పాను కూడా, వేసవకాలం సెలవులకి మన ఇంటికో మన పక్కింటి వాళ్ళ ఇంటికో చుట్టాల పిల్లలు వస్తారు, కలిసి ఆడుకుంటూ ఉంటాం. వాళ్ళు 10 రోజుల తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు గుండె జారిపోయినట్టు, గుండె బరువెక్కిపోయినట్టు అనిపిస్తుంది. సో అలాంటి ఎమోషను క్లైమాక్స్లో ఉంటుంది అన్న. అది రేపు జనాలు ఆ ఎమోషన్ బాగా చేశారని నాకు కొన్ని ప్రశంసలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మిమ్మల్ని లీడ్ రోల్గా చేయాలని చాలామంది ప్రయత్నించుంటారు, చాలా కథలు చెప్పుంటారు. అంటే 1-2 కథలు అయితే వచ్చుండే మీ దగ్గరికి వచ్చినాయి. అంటే ఆ అన్ని కథలు రిజెక్ట్ చేయటం అంటే ఈ కథనే ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ఆ కథలన్నీ చేయకుండా అంటే అవి మీ దగ్గరకు వచ్చిన అంటే కొన్ని ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టేవాళ్ళు లేరు, కొన్ని వేరే కారణాల వల్ల ఓపెన్గా చెప్పేస్తున్నారన్న. ఫైనాన్షియల్గా డబ్బులు అంత ఎవరు పెడతారన్నా? అన్నా డబ్బులు పెట్టేవాళ్ళు చాలా ముఖ్యం అన్న. నిర్మాతని స్థానం చాలా పెద్దది. మన పనికి డబ్బులు ఇచ్చేవాడు ఆయన కదా. పనే దొరకపోతే చాలా అంటే ప్రవీణ్ సినిమా అంటే ఖచ్చితంగా మార్కెట్ ఏమో ఆ టైంకి. ఇప్పుడు వచ్చిన శివాల అన్న జనార్దన్ అని ఆయనే ప్రొడ్యూసర్. సో నేనే
ఇంతలో తీయాలని ఒక ఫిగర్ చెప్పా, వాళ్ళు దాన్ని దాటి 1.5 పెరిగినా వాళ్ళు పెట్టారు. సో రేపొద్దున వాళ్ళకి సినిమా మీద నమ్మకం. నేను కూడా చూసా, ఓకే సినిమా పాస్ అవుతుంది, ఆహా ఓహో ఏ రేంజ్కి వెళ్తుంది అనేది రేపు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీ వర్క్ మాత్రం ప్రతి ఏదన్నా మీ వర్క్ మాత్రం హానెస్ట్గా చేశారు అందరూ, హానెస్ట్గా చేసాం, టెక్నీషియన్స్, క్వాలిటీ ఉంది, ఖర్చు ఉంది సినిమాలో. ఓకే, మెయిన్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ మిక్స్డ్ ఇది అంతే అన్న. ఎంటర్టైన్మెంటే ఎమోషన్ లాస్ట్ అన్న. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏదో ఒక స్కిట్ చేయాలంటే దానికి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ సరిపోద్ది. సినిమా అంటే కొన్ని సీన్స్తో పాటు ఒక ట్రావెల్ ఉంటుంది కదన్నా, ఒక డ్రైవ్ ఉంటుంది సినిమాకి. సో దాన్ని కథకే ప్రారంభం ముగింపు ఉండాలి కదా. ముగింపు మంచి ఎమోషన్ తోటి ముగుస్తుంది. తర్వాత మా కళ రెస్టారెంట్ ఏదో కళ ఉంటుంది కదా, అది పెట్టుకోవడంతో శుభం కార్డేస్తాం. ఈ సినిమా తర్వాత మరి అన్ని లీడ్ రోల్సే వస్తాయి మీకు. అంటే హీరోగానే ప్రవీణ్ అంటే ఒక కమీడియన్ కానీ ఎవరన్నా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ హీరోగా మారిందంటే నా క్వశ్చన్ పూర్తయితే క్లారిటీ అంట అందరికీ. నేను అనేది ఏంటంటే అంటే ప్రవీణ్ హీరోగా చేస్తాడేమో, ఇక క్యారెక్టర్లు చేయడేమో అనే దానికి మీకు మీ తరపు నుంచి క్లారిటీ ఏంటన్నా? థ్యాంక్ యూ నా క్వశ్చన్ అడిగినందుకు. గ్యారంటీగా ఏదొస్తే చేస్తా, అది 1 రోజా 30 రోజులు అన్నాళ్ళు, ఏదొస్తే చేసుకుంటా. ఓకే.